ప్రకృతి అందం అంటే మొదటగా గుర్తొచ్చేది పువ్వులే. అంతగా రంగురంగుల పూలతో అలంకరించుకొని ప్రకృతి అందంగా ముస్తాబవుతుంది. పూజ చేయాలి అంటే ముందు పూలకు ప్రాధాన్యత ఇస్తాం. దేవుడికి అత్యంత ఇష్టమైనవి పూలు. అసలు దేవుడికి పువ్వులు ఎందుకు సమర్పించాలి? దేవుళ్లకు పూలంటే ఎందుకంత ప్రత్యేకం? దేవుడికి పూలు సమర్పించేటప్పుడు పాటించాల్సిన నియమాలేంటి? దేవుడికి వాడే పువ్వులను వాసన ఎందుకు చూడకూడదు? అలాగే గుడికి వెళ్ళినప్పుడు ప్రతి భక్తుడికి ఖచ్చితంగా శటకోపం పెట్టి దీవిస్తారు ఆలయ పూజారులు. దేవుడి దర్శనానికి వెళ్ళిన భక్తులకు శటకోపం పెట్టే ఆచారం ఎందుకు వచ్చింది? అసలు శటకోపం తల మీద పెట్టడం ద్వారా ఏ ఫలితం వస్తుందో మీకు తెలుసా? భగవంతునికి హారతి ఇచ్చేందుకు కర్పూరాన్ని మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారు? గృహాల్లోనూ దేవాలయాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే ఎందుకు వాడతారు? అలాగే బొట్టు నుదుటనే ఎందుకు పెట్టుకోవాలి? ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి? కుంకుమ పెట్టుకుంటే వచ్చే ఆరోగ్య రహస్యం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా రోజూ కుంకుమ ధరిస్తారు. ఇంతకీ వాటి గొప్పతనం ఏంటి అనే చాలా సందేహాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అయితే వాటి గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. అంతకంటే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఇంట్లో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలి అంటే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం మాత్రమే కాకుండా ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు పూజ గదిలో రాగి పాత్ర నిండా నీటిని ఖచ్చితంగా పెట్టుకోవాలి. దీనివల్ల ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. ఇంట్లో సానుకూలత పెరుగుతుందని, ప్రతికూల శక్తులు తొలగిపోతాయని అంటుంటారు. అయితే గృహాల్లోనూ దేవాలయాల్లోనూ పూజా కార్యక్రమాల్లో రాగి పాత్రలనే వాడుతుంటారు. ఎక్కువగా బంగారు వెండి వస్తువులను దేవుళ్లకు అలంకరిస్తుంటారు. కానీ పూజల్లో మాత్రం ఎక్కువగా రాగి పాత్రలనే వాడుతుంటారు. ఇలా పూజకు రాగి పాత్రలను ఎందుకు వాడుతుంటారన్న సందేహం చాలామందికి కలగవచ్చు. అయితే రాగి పాత్రల వాడకం వెనుక గల కారణాలను భూదేవికి సాక్షాత్తు ఆది వరాహస్వామి వివరించినట్టు వరాహ పురాణం చెబుతుంది. ఇంతకీ ఆ విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని వేల యుగాలకు పూర్వం గుడాకేశుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను మహావిష్ణువుని నిత్యం కొలిచేవాడు. వైకుంఠదారి అంటే అతనికి ఎంతో భక్తి. అందుకే ఒక ఆశ్రమంలో రాగి రూపంలో స్వామి కటాక్షం కోసం కఠోరమైన తపస్సు ఆచరించాడు. అయితే కొంతకాలం తర్వాత శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. తనకు ఎలాంటి వరాలు వద్దని తన దేహాన్ని సుదర్శన చక్రంతో ఖండించి భగవంతునిలో ఐక్యం చేసుకోవాలని గుడాకేశుడు కోరతాడు. తన శరీరం ద్వారా తయారు చేసిన పాత్రలు పూజలో ఉండాలని ప్రార్థిస్తాడు. అందుకు అనుగ్రహించిన శ్రీ మహావిష్ణువు వైశాఖ శుక్లపక్ష ద్వాదశి రోజున అతని కోరిక నెరవేరుతుందని వరమిస్తాడు. అలా కొన్నాళ్లకు ద్వాదశి వచ్చింది. సుదర్శన చక్రం అతని శరీరాన్ని ముక్కలు చేస్తుంది. గుడాకేశుని ఆత్మ వైకుంఠానికి చేరుకొని శరీరం రాగిగా రూపొందింది. ఈ రాగి పాత్రలను తన పూజలో ఉపయోగించాలని లక్ష్మీపతి భక్త కోటిని ఆదేశించాడు. అప్పటి నుంచి నారాయణుడి పూజలో రాగి పాత్రలకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే మానవ జీవితం బంధనాలమయంగా ఉంటుంది. అశాశ్వతమైన వస్తువులను శాశ్వతంగా పరిభ్రమించి మానవులు అనేక పాపాలకు పాల్పడుతుంటారు. కానీ సకల చరాచర జగత్తు ఆ స్వామి సృష్టేనని స్వామి అనుగ్రహం కోసం నిత్యం ప్రార్థనలు చెయ్యాలన్న జ్ఞానం ఉండదు. నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే శేషశయనుడు అందరినీ అనుగ్రహిస్తాడు అనేందుకు గుడాకేశుని కథ ఉదాహరణగా చెబుతారు. స్తోమత ఉంటే బంగారం, వెండి లేదంటే ఇత్తడి, రాగి పాత్రలను వాడటమే అన్ని విధాల మంచిదని చెబుతారు. స్టీలు, ఇనుము శని సంబంధమైన లోహం కనుక దానికి బదులుగా ఇతర లోహాలతో చేసిన పాత్రలను మాత్రమే పూజకు వాడాలని, అప్పుడే ఎలాంటి దోషాలు లేని పరిపూర్ణమైన ఫలితాలను పొందవచ్చని స్పష్టం చేస్తుంది. అయితే మరోవైపు ఆరోగ్యపరంగా చూస్తే కూడా రాగి పాత్రల్లో జలం సేవించడం మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. రాగి పాత్రల్లోని తీర్థాన్ని తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి, రక్తశుద్ధి ఉంటుందని భారతీయ సంప్రదాయ వైద్య శాస్త్రాలు పేర్కొంటున్నాయి. గతంలో రాగి చెంబు, రాగి బిందె, రాగి గ్లాసు, రాగి ప్లేటు ఇలా ఎక్కువగా రాగి వస్తువులనే వాడేవారు. కానీ ఇప్పుడు ఫ్యాషన్ ఎక్కువయ్యి ప్లాస్టిక్ వచ్చి పడింది.
దాంతో రాగి పాత్రల వాడకం బాగా తగ్గిపోయింది. నీళ్లు తాగాలంటే ప్లాస్టిక్ బాటిల్స్, లంచ్ బాక్సులు కూడా ప్లాస్టికే. ఇప్పటి ఇల్లు మొత్తం ప్లాస్టిక్ సామాన్ల మయమైపోయాయి. అయితే రాగి పాత్రలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగిలో యాంటీ బ్యాక్టీరియల్ నేచర్ ఉంటుంది. రాగితో చేసిన పాత్రలలో సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉండదు. కాబట్టి ఇందులో నిల్వ చేసే పదార్థాలు చెడిపోయే అవకాశాలు చాలా తక్కువ. మనకి వచ్చే చాలా రోగాలకి నీటి కాలుష్యం ముఖ్యమైన కారణం. రాగి పాత్రలలో నీళ్లు ఉంచితే అందులో క్రిములు చేరే అవకాశం చాలా తక్కువ. అందుకే పాత రోజుల్లో రాగి బిందెలు వాడేవారు. గతంలో నీళ్లు వేడి చేసుకోవడానికి రాగితో చేసిన బాయిలర్లు వాడేవాళ్ళు. ఇందులో వేడి చేసిన నీరు వాడటం వల్ల చర్మ సంబంధిత రోగాలు కూడా తగ్గేవని రుజువు చేయబడ్డాయి. రాగి చెంబులో రాత్రంతా నీరు ఉంచి పగలు నిద్ర లేవగానే తాగితే చాలా మంచిది. అలా తాగితే కడుపులో ఉన్న చెడు అంతా మూత్రం ద్వారా బయటికి వచ్చేస్తుందట. ఈ అలవాటు వల్ల గ్యాస్, కిడ్నీ, లివర్ సమస్యలు కూడా తగ్గిపోతాయి. దేవాలయంలో దేవుడి దర్శనం అయ్యాక తీర్థం తీసుకొని తప్పకుండా శటకోపం పెట్టించుకోవాలి. కొంతమంది దేవుడికి నమస్కారం చేసుకొని చకచకా వెళ్ళిపోతుంటారు. కొద్దిమంది మాత్రమే ఆగి శటకోపం పెట్టించుకుంటారు. కానీ గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శటకోపం పెట్టించుకుంటేనే మంచిది. అసలు శటకోపం ఎందుకు పెట్టించుకోవాలి? శటకోపం వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు, నమ్మకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. శటకోపం అనేది గుడిలోని దేవుడి విగ్రహానికి ప్రతీక. గుడికి వెళ్ళిన ప్రతి భక్తునికి ఆలయంలో ఉండే దేవతా విగ్రహాలను తాకే వీలుండదు. అందుకే ఆలయ పూజారి భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చిన తర్వాత శటకోపంను భక్తుల తలపై పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. శటకోపాన్ని పంచలోహాలైన వెండి, రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు ఉంటాయి. ఇవి పూర్తిగా భక్తుల తలను తాకడానికి అనుకూలంగా ఉండటం కోసం వలయాకారంలో తయారు చేస్తారు. శటకోపం అంటే అత్యంత గోప్యమైనది అనే అర్థం. శటకోపం పెట్టే పూజారికి కూడా వినిపించకుండా మన కోరికలను భగవంతునికి విన్నవించుకోవాలి. అంటే మీ కోరికే శటకోపం. దీన్ని తలపై పెడితే భగవంతుని స్పర్శ శిరస్సుకు తగిలి భక్తులను అనుగ్రహిస్తారని అర్థం. శటకోపంను శటగోప్యం, శటారి అని కూడా పిలుస్తారు. శటకోపం మన తలపై పెట్టగానే ఏదో తెలియని అనుభూతి, మానసిక ఉల్లాసం కలుగుతుంది. అంతేకాదు, శటత్వం అంటే మూర్ఖత్వం అని, గోపం అంటే దాచిపెట్టడం అని. భగవంతుడు మనిషిలో గోప్యంగా ఉన్న మూర్ఖత్వాన్ని, అహంకారాన్ని తొలగించి జ్ఞానిగా చేస్తాడనేది ఆధ్యాత్మికుల భావన. అయితే శటకోపం తల మీద పెట్టించుకోవడం వలన ఆధ్యాత్మికంగా మాత్రమే కాక సైన్స్ పరంగా కూడా ఎన్నో ఫలితాలు కలుగుతాయి. శటకోపమును రాగి, కంచు, వెండిలతో తయారు చేయడం వెనుక మరో అంతరార్థం ఉంది. అదేంటంటే శటకోపం తల మీద ఉంచినప్పుడు శరీరానికి లోహం తగలడం ద్వారా విద్యుదావేశం జరిగి మనలోని అనవసర విద్యుత్ బయటికి వెళ్ళిపోతుంది. దీని ద్వారా శరీరంలో ఆందోళన, అధిక ఒత్తిడి, ఆవేశం తగ్గుతాయి. మనం అర్థం చేసుకోవాలే కానీ మన పెద్దలు చేసే ప్రతి పనిలోనూ ఎన్నో సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఇంత గొప్ప అర్థం, అంతరార్థం ఉన్న శటకోపంను ఇకపై ఆలయంలో తప్పకుండా మీ శిరస్సుపై పెట్టించుకొని ఆ దేవుడి అనుగ్రహ ఆశీస్సులు పొందండి. దైవ దర్శనం కోసం గుడికి వెళితే తప్పనిసరిగా ప్రదక్షిణ చేస్తారు. కానీ అసలు ప్రదక్షిణ చేయడం వెనుక ఉన్న ఆంతర్యం చాలామందికి తెలియదు. ప్రదక్షిణలో ప్రతి అక్షరానికి అర్థం ఉంది. ప్ర అనగా పాపనాశనమని, ద అనగా కోరికలను నెరవేర్చుట అని, క్ష అనగా భవిష్యత్తు జన్మల నుండి విమోచనం అని, న అనగా జ్ఞానం ద్వారా ముక్తిని ప్రసాదించేదని అర్థం. అయితే వేదాంత పరంగా మొదటి ప్రదక్షిణలో తమలో తమో గుణాన్ని వదిలేయాలి. రెండో ప్రదక్షిణలో రజోగుణాన్ని వదిలేయాలి. మూడో ప్రదక్షిణలో సత్వగుణాన్ని వదిలేయాలి. 3 ప్రదక్షిణల తర్వాత దేవాలయంలోకి వెళ్ళి త్రిగుణాతీతుడైన ఆ పరమాత్మను దర్శించుకోవాలి. గుడికి వెళ్ళినప్పుడు ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అనేది చాలామందికి తెలియదు. అయితే ఏ దేవాలయంలో అయినా కనీసం 3 ప్రదక్షిణలు తప్పనిసరిగా చేయాలి. నవగ్రహాలకు కనీసం 3, దోషాలు పోవాలంటే 9 చేయాలి. ఆయా గ్రహాల స్థితిని బట్టి 9, 11, 21, 27, 54 ఇలా ప్రదక్షిణలు చేయాలి.
వెంకటేశ్వర స్వామి, గణపతి దేవాలయాల్లో కనీసం 3, 5, 9, 11 ప్రదక్షిణలు చేయాలి. శివాలయంలో సాధారణ ప్రదక్షిణలు చేయకూడదు, చండీశ్వర ప్రదక్షిణ చేయాలి. ఆంజనేయుడి ఆలయంలో 3, గ్రహదోషాలు పోవాలనుకుంటే కనీసం 9 లేదా 11, భయం, రోగం, దుష్టశక్తుల బాధలు పోవాలంటే కనీసం 21 నుంచి 40 లేదా 108 ప్రదక్షిణలు చేయాలి. అమ్మవారి దేవాలయంలో కనీసం 3 లేదా 9 ప్రదక్షిణలు చేయాలి. అయితే ప్రదక్షిణ చేసేటప్పుడు సాధారణమైన పరిశుభ్రమైన వస్త్రధారణతో దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. వేగంగా పరుగున అదో పనిలా ప్రదక్షిణ చేయకూడదు. పక్కనున్న వారితో ముచ్చట్లు పెట్టుకొని ప్రదక్షిణలు చేయరాదు. ఎన్ని ప్రదక్షిణలు చేసినా మనస్సు ఆ దేవుడిపై లగ్నం చేయాలనే విషయం మర్చిపోకూడదు. నిత్య పూజ అయినా, వారం పూజ అయినా, గుళ్ళో అయినా, హోమం జరిగినా ముందుగా పూలు తీసుకుంటాం. ఎన్ని రకాల పూలు పూసినా పూజకే, దేవుడికే అనిపిస్తుంది. పువ్వులకు పూజకు విడదీయరాని బంధం ఉంది. దేవుడికి అలంకరించడం నుంచి పూజలోని ప్రతి అంశం పూలతోనే ముడిపడి ఉంటుంది. రకరకాల పూలు, రకరకాల రంగుల్లో దేవుడిని అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం ఒక్క చుక్క నీరైనా, దర్భలైనా, సువాసనలు కలిగించే పూలైనా నాకు సమర్పించి నా కృపకు పాత్రులవ్వగలరు అని తెలిపాడు. భక్తితో సమర్పించిన తులసి ఆకు సైతం కృష్ణుని భారాన్ని మోయగలిగింది అంటేనే అర్థమవుతుంది. భక్తితో సమర్పించేది ఎంత చిన్నదైనా దేవుని కృపను ఫలితంగా అందివ్వగలదు అని. అనేక రకాల నైవేద్యాలు పెట్టకపోయినా, అగర్బత్తి సువాసనల మధ్య దేవుణ్ణి ఉంచకపోయినా, ఖరీదైన ఖనిజాలతో విగ్రహాలు చేయించకపోయినా, ధూప దీప నైవేద్యాలలో ముంచకపోయినా కూడా పర్లేదు. కానీ పూలతో అలంకరణ లేకుండా పూజ ముగించడం అంటే అది జరగని పనే అవుతుంది. ప్రతిరోజు ఒక్క పువ్వునైనా దేవునికి సమర్పించడం ద్వారా అనేక పూజలు చేసిన ఫలితాన్ని పొందవచ్చు. పువ్వులు దైవిక శక్తిని ఆకర్షిస్తాయని అంటుంటారు. పూలను వాడటం వల్ల ఆ ప్రదేశం అందంగా కనిపించడమే కాకుండా సువాసన కూడా వస్తుంది. మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచడానికి ఈ పూలు సహాయపడతాయి. పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో ప్రశాంతంగా ఉండాలి. పువ్వులను వాడితే దాని సువాసన ప్రతి చోట వ్యాపించి పర్యావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మనసులో దైవభక్తి పెరుగుతుంది. అయితే దేవుడి పూజకు ఉపయోగించే పూలు ఎలా పడితే అలా కోయకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. పూలు కోసే ముందు ఈ పూలు భగవంతుడి కోసం అని మనసులో ప్రార్థించి చెట్టుకు నమస్కరించాలి. పువ్వులను కర్రతో దులుపకూడదు, చేత్తోనే కోయాలి. కోసిన పూలను కింద పెట్టకూడదు. తడిబట్టలతో కోసిన పూలను భగవంతుడు స్వీకరించడని శాస్త్రాల్లో ఉంది. అంతేకాదు, పూజకు ఉపయోగించే పూలను కూడా తడపకూడదు. ఈ నియమాల్లో దేనిని తప్పినా సమర్పించే పూల వల్ల ఎలాంటి ఫలితం ఉండదట. పూజలకు ఉపయోగించే పూలు చాలా పవిత్రంగా ఉండాలి. వాడిపోయినవి, ముళ్ళుతో ఉన్నవి, అపరిశుభ్రమైనవి, దుర్వాసనతో ఉన్న పూలు ఉపయోగించరాదు. అలాగే కింద పడిన పూలను సమర్పించడం చేయరాదు. వీలైతే ప్రత్యేకంగా శుభ్రంగా ఉన్న ప్రదేశాలలో పెంచిన పూల మొక్కల నుండి పూలు తీసుకోవడం శ్రేయస్కరం. ఇంకా వీలైతే ఇళ్లలో ప్రత్యేకంగా మీరే పెంచిన పూల మొక్కల నుండి సేకరించిన పూలను పూజకు వాడడం అన్ని విధాలా మంచిది. ముందు రోజు సమర్పించిన పూలను బొటనవేలు, చూపుడు వేలుతో తీసేయాలి. తాజా పూలను బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలుతో దేవుడికి సమర్పిస్తే మంచిది. కొన్ని పురాణాలు, దేవుని కథలు, వ్రత విధానాల ప్రకారం కొన్ని పూలు పూజకు పనికిరావు అని తెలుపబడింది. ప్రతిరోజు ఇష్టదేవుడి ముందు దీపం పెట్టనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టని భక్తులు కూడా ఉన్నారు. భక్తులకు ఇష్టమైన దైవాలున్నట్టే ఆ దేవతలకు కూడా ఇష్టాలుంటాయి. ఒక్కో దేవుడు ఒక్కో పువ్వును ఇష్టపడతారు. ఆ పూలతో పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని అంటుంటారు. విఘ్నాలకు అధిపతిగా మొదటి పూజలను అందుకునే విఘ్నేశ్వరుడికి తెల్ల జిల్లేడు పువ్వులు ఇష్టం. తెల్ల జిల్లేడు పువ్వుతో వినాయకునికి పూజ చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగిపోతాయి. మహాశివుడికి బిల్వపత్రాలతో పూజ చేస్తే ఆ దేవదేవుడు ఎంతో సంతోషిస్తాడు. అలాగే ఉమ్మెత్త చెట్లకు గుండ్రంగా ముళ్ళతో కూడిన కాయల్లాంటివి కాస్తాయి. అవంటే శివుడికి మహా ఇష్టం. మహాశివుడు గరళం తాగినప్పుడు ఉమ్మెత్త అతని ఛాతిపై దర్శనమిచ్చిందని అంటారు. వాటితో పూజ చేస్తే అహం, శత్రుత్వం వంటి గుణాలు నశించి ప్రశాంతమైన జీవితం సొంతమవుతుంది. అలాగే పార్వతీదేవికి పసుపు రంగు పూలు అంటే ఇష్టం. శ్రీకృష్ణుడికి తులసి మొక్క అంటే చాలా ఇష్టం.
తులసి పూలంటే మరీ ఇష్టం. ప్రసాదాన్ని పెట్టి తులసి పూలతో పూజిస్తే మీ సమస్యలు తీరి సర్వసుఖాలు లభిస్తాయి. చదువుల దేవత సరస్వతికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగ పూలు ఉండేలా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యాబుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవి కలువ పువ్వులోనే అనునిత్యం కూర్చొని సేద తీరుతుంది. ఆమెకు ఇష్టమైన పువ్వు కూడా కమలమే. లక్ష్మీదేవిని కమలాలతో పూజించడం వలన శ్రీ మహాలక్ష్మి సంతుష్టురాలై అభిష్ట సిద్ధినిస్తుంది అని అంటారు. అంతేకాదు, సువాసన వెదజల్లి పారిజాత పూలంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి. ఆ పూలతో పూజిస్తే విష్ణువు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. అందం కోసమైతేనేం, ఆధ్యాత్మికత కోసమైతేనేం, ఆడా మగ పిల్లా పెద్ద అంతా నుదుట బొట్టు ధరించడం సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ వీటిలో ఏది ధరించినా మంచిదేనంటుంది హైందవ ధర్మం. నుదుటిలో 2 కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నొక్కుతూ సింధూరాన్ని దిద్దుకోవడం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపక శక్తిని, ఆలోచన శక్తిని పెంపొందిస్తాయని యోగశాస్త్రం చెబుతుంది. పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటనే ఎందుకు బొట్టు ధరించాలన్న దానికి అనేక కారణాలు ఉన్నాయి. నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తి కేంద్రంగానూ అభివర్ణిస్తుంటారు. అయితే అది పీనియల్ గ్రంథి స్థానమని, దీనికి 3వ కంటి అవశేషానికి సంబంధం ఉందంటారు. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్లను దూరం చేస్తుందని, మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందని చెబుతారు శాస్త్ర నిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి ఎనలేని అందాన్నిస్తుంది కూడా. శరీరంలోని ప్రతి అవయవానికి అధిపతి ఒక్కో దేవత ఉంటారు. అలాగే లలాటానికి అంటే నుదురుకు అధిదేవత బ్రహ్మదేవుడు. మనిషి శరీరంలోని నుదురు భాగంలోని 2 కనుబొమ్మల మధ్య భాగం బ్రహ్మస్థానం. బ్రహ్మదేవుడి రంగు ఎరుపు. అందుకే బ్రహ్మస్థానమైన లలాటంలో ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలి. లలాటాన్ని సూర్యకిరణాలు తాకరాదు. అందుకొరకు కూడా కుంకుమను నుదుట ధరించాలి. ఇక కుంకుమను ఏ వేలితో పెట్టుకోవాలి అనే సందేహం చాలామందిలో ఉంటుంది. అయితే కుంకుమను ఒక్కొక్క వేలుతో పెట్టుకుంటే ఒక్కో ఫలితం కలుగుతుంది. కుంకుమను ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి, ప్రశాంతి చేకూరుతుంది. మధ్య వేలుతో పెట్టుకుంటే ఆయువు పెరుగుతుంది. బొటన వేలుతో ధరిస్తే శక్తి కలుగుతుంది. చూపుడు వేలుతో ధరిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. హిందువుల సంప్రదాయం ప్రకారం మహిళలు, ముఖ్యంగా పెళ్ళైన ముత్తైదువులు తిలకం తప్పనిసరిగా పెట్టుకోవాలి. 5వ తనానికి బొట్టు చిహ్నం కాబట్టి పెళ్ళైన ముత్తైదువులు ఎల్లవేళలా బొట్టు పెట్టుకోవాలి. బొట్టు లేని ముఖం అందవిహీనంగా కనిపించడమే కాదు, శుభకార్యాలు చేయడానికి అర్హత లేదని హిందూ సంప్రదాయం చెబుతుంది. మహిళలు ఉదయాన్నే స్నానం చేయగానే ముందుగా బొట్టు పెట్టుకొని పూజ చెయ్యాలని పెద్దలు చెబుతుంటారు. బొట్టు పెట్టడం మర్యాదకి గుర్తింపు. అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికి ముందుగా బొట్టు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు వాళ్లకు బొట్టు పెట్టి గౌరవించడం హిందూ సంప్రదాయం. బొట్టు పెట్టుకోవడం మూఢాచారం కాదు, పెద్దలు మన కోసం పాటించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం. ఇది భారతీయులకే ప్రత్యేకం. సృష్టిలో చాలా పదార్థాలు వేడి చేస్తే ద్రవ రూపంలో మారతాయి, తర్వాతే వాయు రూపానికి రూపాంతరం చెందుతాయి. కేవలం కర్పూరం మాత్రమే ఘనరూపం నుండి డైరెక్టుగా వాయు రూపానికి మారే గుణాన్ని కలిగి ఉంది. ఇంట్లోనే కాదు, గుళ్ళో కూడా పూజంతా అయ్యాక దేవుడికి కర్పూరంతో హారతి ఇవ్వడం, దాన్ని మనం కళ్ళకు అద్దుకోవడం ఓ సంప్రదాయంగా పాటిస్తాం. ఇలా హారతి ఇవ్వడం వెనుక ఆధ్యాత్మిక చింతనే కాదు, శాస్త్రం కూడా ఉంది. శుభప్రదంగా ఇచ్చే హారతిని మంగళహారతి అని అంటారు. కర్పూరం వెలిగించిన కొన్ని క్షణాలకు అది ఉత్పతనం చెందుతుంది. అంటే ఘన పదార్థం వాయు పదార్థంగా మారుతుంది. కర్పూరం ఎలా అయితే కరిగిపోతుందో అదేవిధంగా మాలోని మలినాలు, లోపాలు పోగొట్టుకుని మమ్మల్ని నీకు సమర్పించుకుంటున్నామని తెలియజేసేందుకే హారతి ఇచ్చి కళ్ళకు అద్దుకుంటాం. శాస్త్రపరంగా చెప్పాలంటే హారతిని గుండ్రంగా తిప్పడం వల్ల గాల్లో ఉన్న బ్యాక్టీరియా నశిస్తుంది. కలుషితమైన గాలి స్వచ్ఛంగా మారుతుంది. దాన్ని కళ్ళకద్దుకున్నప్పుడు మనకు తెలియకుండానే కర్పూర వాసనను పీలుస్తాం. ఆ వాసన శ్వాస సంబంధ సమస్యల్ని నివారిస్తుందని, కళ్ళకు చలువ చేస్తుందని చెబుతారు. కర్పూర వాసన మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.
గుళ్ళకు ఎక్కువ మంది వస్తారు. దాంతో ఆ పరిసరాల్లో సూక్ష్మక్రిములు చేరతాయి. హారతి తీసుకోవడం వల్ల ఆ కాలుష్యము తగ్గుతుంది. అయితే హారతి తీసుకునేటప్పుడు అనేక నియమాలు పాటించాలి. భగవంతునికి హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతిని ఒంటి చేత్తో పొరపాటున తీసుకోకూడదు. హారతి ఉండే పళ్ళెం వైపు 2 చేతులతో హారతి తీసుకొని కళ్ళకు అద్దుకోవాలి. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పిన సందేహాల గురించి మీకు ముందే తెలుసా లేదా? అలాగే ఇలాంటి సందేహాలకు సంబంధించిన వీడియోలు మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి. అంతేకాదు, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసిన మీకు ధన్యవాదాలు.